నేను మధ్యలో మెత్తగా నలుగుతుంటే పోలీసులో అన్నాడు. నేను అయితే ఆపే అన్నా. ఈడు ఆపేరా నేను దిగుతా అన్నాడు. ఏం కాదురా అని చెప్పి జుమ్మని లాచాడు. ఫాట్మని లాటితో కొట్టాడు వెనకాలండి. అమ్మో వాడు పాపం నీట్గా చెప్పాడు నేను దిగుతారా అని. వీడు ఎర్రకుండా కావాలని అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం స్లో చేశాడు. ఆడి దగ్గర లాఠీ చూసి సార్ ఫాట్మని కొట్టాడు. డిపి ఇంకా హూక్ ఫ్రెండ్స్. ఊరికే గీతంలో జరిగింది. మేము ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రేపు సెలవా అన్నారు. అవునా వండర్ఫుల్ ఎందుకు అన్నాను. 6 చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారా వాళ్ళు? హైదరాబాద్ నుంచి వైజాగ్లో చదవడానికి వచ్చారు వాళ్ళకి బీచ్ గురించి తెలియదు. వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? విచిత్రం ఏంటంటే వైజాగ్ వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. మన వైజాగ్ ఇస్ కేరళ అనమాట. సో ఈ వైజాగ్లో వాళ్ళకి తెలుసు అలా వచ్చిన తర్వాత కింద ఇసుక కూడా వెళ్ళిపోద్ది సప్పమని. అయిపోయారు ఇసుకతో పాటు వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు 6. సో ఫ్రెండ్స్ వీళ్ళు డిపి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే అంతా నాశనం అయిపోతుందో తెలుస్తుంది. అప్పుడు వరకు తెలీదు. సమ్మగా ఉంటుంది. అమ్మని అమ్మ ఏంట్రా ఇది? అది దిగిపోద్ది లోపలికి ఇలాగా మీటర్ లోతు. డిపి చెప్పా పక్క ఉంటారు. మీరు గమనిస్తే వాడున్నాడు పెద్ద బొంగుడు. వాడిని సార్ అందరి ముందు లాగి పెట్టి కొట్టారు. ఎందుకురా అంటే క్లాస్లో ఓవర్ యాక్షన్ అయింది. కొట్టారు. ఈడికి కొత్త లాడిపోయింది. అమ్మాయి ముందు నువ్వు కొడతారు. అందులో లవర్ కూడా ఉంది. కొడతారా అనుకున్నాడు. అనుకొని మా అదే గ్యాంగ్లో వాడు ఉన్నాడు. వాడు ఛాలెంజ్ అంటే దేనికైనా సిద్ధం. అలా ఫీల్ అయిపోతాడు. అరే నీకు ఛాలెంజ్ రా అన్నాడు. ఏంట్రా అంటే పార్కింగ్ లాట్ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది కదా, దాని మీద ఇలా ఖర్చు వేయాలరా నువ్వు అన్నాడు. ఓడి అమ్మ అంతేనా ఎవడని వస్తాడు అని చెప్పి వెళ్ళి వచ్చాడు. అండ్ 500 ఇచ్చాడు. 2 రోజు ఎవడైతే ఖర్చు వేయాడో వాడిని పిలిచారు. ఏంట్రా అంటే లాగి పెట్టి కొట్టించుకున్నాడు కదా, వాడి కారు పంచర్ చేసాడు వీడు. ఎవరిని వాడాడు? వాడు గొడ్డే వచ్చాడు. వీడి మీద వేసుకున్నట్టే కొట్టాడు. తవాలా అలా ఉంటారు దొంగ ఫ్రెండ్స్. దీని ఆపోజిట్ అంటే స్లైట్లీ బెటర్ వర్షన్ ఏంటంటే తీట హూక్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎలా ఉంటుందంటే మన ప్రాణాన్ని పక్కనోడి ప్రాణాన్ని కాదు కానీ తెలియని వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పెడతారు. వీళ్ళు రిస్క్లో పెట్టి ఆనందం ఫీల్ అవుతారు అనమాట. ఓ రోజు బీర్లు తాగాం మేము. ఓ రోజు మా ఫ్రెండ్స్ బీర్లు తాగారు. విశాఖపట్నం సముద్రం బీర్లు తాగితే ఇంతలో ఒకడు టీపీ ఉన్నాడు అక్కడ, తీటహు. వాడేం చేశాడు, బీర్లన్నీ అయిపోయిన తర్వాత బీర్లో వచ్చి సైలెంట్గా బీర్లో పోసి అలా పెట్టాడు సముద్రంలో. అంటే ముందలాగా వీడి బ్యాగ్లో స్టిక్కీ నోట్స్ ఉంటుంది. ఓ బాటసారి ఇటు చూడో సారి అని చెప్పి దానికి అతికిచ్చాడు. మామూలుగా ఎవడో దాన్ని అంటుకోడు బేసిక్గా. వీడు పోసిన తర్వాత ఎవడైనా పాపం డబ్బులు లేనివాడు లేకపోతే రోడ్డు మీద వెళ్ళేవాడు చూసి అమ్మని అమ్మ వీరు వేసేది ఆత్రంలో పైకెత్తాడు ఒక మూత్రం అని తెలిసింది వాడికి. ఏం చేయలేడు. తీట హూక్స్ వీళ్ళందరూ చెత్త. ఇలాంటి వాళ్ళని కట్ చేయడం బెస్ట్. ఈ తీట హూకే తొండ ముదిరి ఊసర విల్లు అయినట్టు డిపి అవుతారు. జాగ్రత్తగా ఉండాలి వెళ్తాం మరి. ఇంకో తీట హూక్ ఎవడంటే వాడి పేరు ఎందుకు చెప్పడం, వాడు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాడు. ఎనీవే నేను వాడు ఇంకోడు పక్కన కూర్చున్నాం. ఇంజనీరింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫిజిక్స్. హుక్స్లా చెప్తున్నాడు. ఎవడు సారు
వాడిది కొంచెం సీటు పెద్దది, ఇలా వేస్తాడు, ఇలా ఉంటుంది సీటు. వెనకాల చెప్పి హుక్స్ లా అని రాస్తున్నాడు. రాస్తుంటే తేట హోకాడు. అరే హుక్స్లా చెప్తున్నాడా బటక్స్లా చెప్తున్నాడా అని మెల్లగా చెప్పాడు. వాడు నవ్వాడు. వాడు ఎప్పటికీ ఆడి సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. అది సైలెంట్గా ఉంది. వీడు మామూలుగా బటక్స్లా అనగా సైలెంట్గా అని నవ్వితే పోయేది. వాడు ఊహించుకున్నాడు వీడు బటక్స్ ప్యాంట్ లేకుండా ఎలా ఉంటుంది. అప్పుడే కదా నవ్వు వచ్చేది. లేకపోతే ఎందుకు వస్తుంది అసలు? ఎక్కువ ఇమాజినేషన్ కూడా ఉండకూడదు, దెబ్బైపోతాం. టూ మచ్ ఇమాజినేషన్. దిగుడు అన్నా అనుకో, నువ్వు ఊహించుకోకూడదు అవన్నీ. ఫ్రెండ్స్ ఊరికే అంటారు అలాగా. గ్యాంగ్ ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు గుంపుగానే ఉంటారు. వీళ్ళు ఎందుకు గుంపు అయ్యారో కూడా ఒక రీజన్ ఉంటుంది. ఒకే క్యాస్ట్ అయి ఉండొచ్చు, ఒకే హీరోని ఫాలో అవుతూ ఉండొచ్చు ఫ్యాన్స్, లేదా నాకు ఒక విచిత్రమైన గ్యాంగ్ తెలియదు. 3-4 ఉంటారు, వాళ్ళందరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఇంకోటి ఎక్స్ట్రా అయితే ద్రౌపదియే. ఎందుకురా అంటే ఎవరికి పడుద్దు అని చెప్పి. ఎవడికి పడుద్దు అని టెస్ట్ చేయడం ఏంట్రా బాబు. గ్యాంగ్. ఈ గ్యాంగ్లో ఓ డెప్పంగాడు ఉంటాడు. వాడు గ్యాంగ్ లీడర్లా ఫీల్ అయిపోయి GANG గ్యాంగ్ గ్యాంగ్. వీడిని అందరూ అన్న భయ్య అంటూ తిరుగుతాడు అనమాట. వీడు మున్నా భయ్యాలా ఫీల్ అవుతాడు. వీడు బయట నమస్కారం అంటే నమస్కారం వదిలి ముందు అడ్రస్ చెప్పు అలా ఫీలింగ్ ఇస్తాడు. ఇలాగే నడుస్తాడు వీడు. సో ఇటువంటి ఇది ఒక గ్యాంగ్, ఇది ట్రైవో గ్యాంగ్. ఎప్పుడు వచ్చినా గ్యాంగ్ వస్తారు వీళ్ళు. వీళ్ళు ఎంత గ్యాంగ్ అయిపోతారంటే చివరికి వచ్చిన కలిసి వెళ్దాంరా అంటారు అంతే. అలాగే ఈ గ్యాంగ్ గ్యాంగ్ అని చెప్పి ఆ బండిని తీసుకెళ్ళారు కారులో. బ్యాంగ్ అయింది అడిగి. అది సంగతి. వీళ్ళు గ్యాంగ్ ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, గ్యాంగ్ అంతా కలిసి సంకనాగిపోయే పనులే చేస్తారు. గోవా వెళ్దామా, వెళ్దాం, వీడి దగ్గర రూపాయి ఉండదు, వెళ్దాం రే. ఈడుక గోవా లెట్స్ గో గోవా అని గ్రూప్ చేస్తాడు. ఇప్పటి నుంచే గోవాలో అద్దెకి ఎక్కడెక్కడ బైకులు దొరుకుతాయి, గోవాలో ఏ ప్రదేశాలు చూడాలి, ఎక్కడ మసాజులు దొరుకుతాయి, రీసెర్చ్ చేసి పెడుతూ ఉంటాడు అన్నమాట, హైప్ ఇస్తూ ఉంటాడు. ఈ గ్యాంగ్లో మీరు ఉన్నారనుకోండి, మీరు చూసి చూడనట్టు వదిలేయండి గ్యాంగ్ని. మీరు ఎక్కువ గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుద్దంటే ఏదైనా గ్యాంగే బలైపోతారు, లేదా ఇంకో గ్యాంగ్లో కలవాల్సి వస్తుంది. అదేంట్రా బాబు అలా అన్నాం అంటే అదో వింత ఉంటుంది. ఎలా అంటే మా చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ టైంలో మేము గేమ్స్ ఆడేవాళ్ళం. అబ్బాయిలందరం బాయ్స్ గేమ్స్ ఎలా ఉంటాయి, కింద పడి దొర్లేయడమే, ఇంకేం ఉండదు. పొద్దున్నే బయట షర్ట్ వేసుకుని వెళ్తే ఈవినింగ్ వచ్చేవాడికి ఇక్కడ సగం టక్ ఉంటుంది, ఇది బయట వస్తే 2 గుండీలు ఊడిపోతే ఇక్కడ 4 పెన్ను మరకలు ఉంటాయి, ఎనకాల ఎవడో మట్టి వేసేసి పామేస్తుంటాడు. ఇది ఇలాంటి ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళు. మా క్లాస్లో ఉన్నాడు, వాడేంటంటే అమ్మాయిలతో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఎందుకురా అంటే చెల్లి అన్నయ్య ఒకటే క్లాస్, చెల్లి ఫ్రెండ్స్తో ఆడుతుంటే ఆడు కూడా వెళ్ళి ఆడతాడు. ఆడు మాతో ఆడి తేడాగా చూసేవాళ్ళం మేము. చివరికి మా గ్యాంగ్తో కలవలేక వాడు ఇప్పటికీ అవే వీడియోలు చేసుకుంటే మేకప్ వీడియోలు చేస్తూ ఉంటాడు. అబ్బాయిల మేకప్ ఏంట్రా వాడు, గెట్ రెడీ విత్ మీ వాడు. వాళ్ళేముందో సెక్స్ అయిపోయి నాకు అర్థం కాదు. 10-15 వేల మంది ఫాలో చేస్తున్నారండి. ఇప్పుడు అనుకుంటారు ఎల్జీబీటీ మీద జోక్, అది అర్థమైందా, జోక్ వేసాం. ఆడ అంగమే మార్చుకుంటున్నాడు, నేను జస్ట్ జోక్ వేసాను. దాంట్లో ప్రాబ్లం ఏంటి మీకు? జోకులో తీసుకోరు, మనల్ని ఏమన్నా హట్ అయిపోతారు. ఆడు బాగానే ఉంటాడు, గే జోక్స్ ఆడు ఎంజాయ్ చేస్తాడు, వీడు గేమింగ్ జోక్ వేస్తున్నావేంటి అంటాడు. నేను LGBTQలో మాత్రం సపోర్ట్ చేస్తాను.
అని మీకు తెలుసు అయితే స్పీడ్ ఉన్నారు జనాలు. దీని తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఏంటంటే ఆఫీస్ ఫ్రెండ్స్. వీళ్ళు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఏం కూర తెచ్చావు? మా ఆఫీస్లో ఒకటి ఎలా తయారయ్యాడంటే పక్కనోడు కూర తినే బతుకుతాడు. వాడు వచ్చేసి ఇలా చేతులు వేస్తాడు. ఏం కూర తెచ్చావు అంటాడు. ఎవడో కదా ఇచ్చారు. ఏం కూర తెచ్చావు అంటాడు. ఇప్పుడు పెళ్ళి అయింది, ఇప్పుడు మారిపోయాడు. పెళ్ళి కాకముందు బ్యాచులర్గా ఉండేటప్పుడు అన్నక 60 కూరలు ఉండేవి. అందరి దగ్గర తీసుకుంటాడు, చిపడేస్తాడు. ఈ ఆఫీస్ ఫ్రెండ్స్ ఏంటంటే కలిసి భోజనం చేస్తారు, కలిసి సిగరెట్ వేస్తారు, కలిసి చాయ్ తాగకపోతే చచ్చిపోతారు వీళ్ళు. మొత్తం ఆకాశం స్తంభించుకుపోద్ది. వీడికి బ్లర్ అయిపోతూ ఉంటుంది అనమాట విజన్. లో బ్యాటరీ అంటూ ఉంటుంది అనమాట. చాయ్ పడాలి. ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేస్తారా అంటే మేనేజర్ని హెచ్ఆర్ని తిట్టుకుంటూ ఉంటారు. ఓలో జాబ్ అవడే చేస్తాడు. ఇది ఆ పానీపూరి బండోడు వీడు ఎంత సంపాదిస్తున్నాడు. ఇంకోటి స్టార్టప్ ఐడియా అయితే బాగుంటుందేమో, సాఫ్ట్వేర్స్ పానీపూరి. అందులో సాఫ్ట్వేర్ ఏంటో బాబు మెత్తకొత్తుదా అంటే సాఫ్ట్వేర్ పానీపూరి. ఈలోపు మళ్ళీ అదే ఆఫీస్లో పనిచేస్తాడు, ఎందుకంటే ఈఎంఐలు ఉంటాయి వీడికి. మరి అలా బిజినెస్ పెడతాంటే ఈఎంఐ విధంగా కదా. కానీ మాయపోతే ఏది అంటే క్రెడిట్ కార్డ్ దిగేది. మళ్ళీ నెలంతా క్రెడిట్ కార్డ్. ఈ మధ్య కొత్త యాప్స్ వచ్చినాయి, స్లైస్ యాప్స్. ఇంకోసారి తీసుకో అండి. తీసుకున్న వేసుకో నాలో డబ్బులు వేసుకో అండి. లిమిట్ ఖర్చు పెట్టు, 50 ఖర్చు పెట్టు. వీడు ఖర్చు పెట్టేస్తాడు. కట్టేటప్పుడు తెలుస్తుంది. ఆఫీస్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఎలా తయారంటే వాడు వచ్చి 5000 ఇస్తావా? ఎందుకు ఇవ్వాలి నీకు అసలు 5000? ఈఎంఐ కట్టాలి 5000. ఈఎంఐ కట్టాలని తెలిసినప్పుడు ఆ 5000 ఉంచుకోవచ్చు కదా, ఎందుకు వాడేసావు? ఈ ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ జాబ్ చేస్తాను కదా, ఈయన్ని అడిగి తీసుకోవచ్చు అని. ఇలాగే నేను ఒక కంపెనీలో పనిచేస్తాను, ఎందుకులే పేరు చెప్పడం. ఆ కంపెనీలో జీతం పడింది. ఈడు 2 నెలలు పనిచేశాడు. 3వ నెల ఈడి జీతంతో పాటు పక్కనోడి జీతం కూడా తీసుకున్నాడు అప్పుగా. తర్వాత మానేసాడు. ఈడెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. సార్ అతను ఆధార్ కార్డ్ కావాలి సార్, అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు సార్, నా 20,000 నువ్వు ఎందుకు ఇచ్చావురా బాబు? డబ్బులు ఉన్నాయి కదా అని ఇచ్చి. ఫోన్లేరా బాబు, నీకు 20,000 ఉన్నాయి, ఇంకెక్కువ లేవు. సో ఆఫీస్ ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడేం ఫ్రెండ్షిప్ ఉండదు, కానీ కలిసి టీ తాగడాలు. ఇప్పుడు ఆఫీస్ ఫ్రెండ్స్ ఎక్కడి వరకు వెళ్ళారంటే కలిసి మందు వేస్తూ ఉంటారు. మళ్ళీ కలిసి మందు వేసే వాళ్ళు మంచి ఫ్రెండ్స్. నువ్వు టీ సిగరెట్ కలిసి భోంచేయడం ఫ్రెండ్స్ కాదు. ఆఫీస్ అయిపోగానే కరెక్ట్గా కేకేడి దగ్గర కలుస్తారు కదా, వీళ్ళు అసలైన ఆఫీస్ మేట్స్. మొత్తం ఆఫీస్ మొత్తం తెలిసి వీళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని గోకుతున్నాడు, ఎవరిని నేల నాకించేస్తుంది ఇంకొన్ని రోజుల్లో, ఏ ఇంటర్న్ బాగుంది, ఎవరితో ఎలా ఉండాలి అన్నీ తెలిసి వీళ్ళకి. కానీ ఏం మాట్లాడరు, అంతే జెంటిల్మెన్ లాగా ఉంటారు. నైట్ 9 తర్వాత మెంటల్ మెన్ వీళ్ళందరూ. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు. ఆఫీస్కి వచ్చేటప్పుడు మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్. కరెక్ట్గా 9 తర్వాత వీడికి 4 లాగేస్తాడు. అలా మందు చుక్క పడగానే కల్కిలో కమల్ హాసన్ లాగా అయిపోతారన్నమాట. ఒక్క చుక్క చాలు వాడికి. తర్వాత ఆఫీస్ ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ ఫ్రెండ్స్. అదిగో బ్యాడ్ హ్యాబిట్స్ ఫ్రెండ్స్. అలా కాదురా, సిగరెట్ని అలాగా నువ్వు మౌత్ ఫ్యాక్ చేస్తున్నావు. లోపల పీల్చుకొని ఆ గాలి వదలడంతోనే సంకనాగిపోయింది దగ్గుతావు. పతనానికి మొదటి మెట్టు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. కాల్చు, ఏం కాదు. వాడున్నాడు, సిగరెట్ కాల్స్తే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రాకపోయినా చచ్చిపోతావు కదరా నువ్వు బతికుడు లాభం ఏంటంటే నీలాంటి వాడు చచ్చిపోవడానికే రా సిగరెట్ కనిపెట్టింది అంటే డిమోటివేట్ చేస్తాడు. పడి ఇంకోడు ఉన్నాడు,
మందు అవుతావా అన్నాడు సడన్గా నా దగ్గరికి వచ్చి ఓకే. రెండో రోజు వచ్చాడు, మందు అవు బాగుంటుంది అన్నాడు. ఇదేంటి ఇలా అంటున్నాడు వీడు, వద్దులే బ్రో నాకు అలవాట్లేదు, దా బయటికి వెళ్దాం అన్నాడు. అయిపోయా. ఒకడున్నాడు మా ఫ్రెండ్స్లో ఒకడు, వాడు మందు తాగించడంలో ఎక్స్పర్ట్. ఎవరితో అయినా మందు తాగించేస్తాడు. మందు అలవాట్లేదా వాడు చెప్తాడు, వాడు స్టెప్స్ చెప్పాడు. ఒకసారి నాకు మైండ్ దిగింది, నాకు ఏమో ఎంత ఈజీగా తాగడం. ఫస్ట్ వదిలే, ఫస్ట్ బీరు ఏదో ఒకటి గ్లాస్ ఏదో ఒకటి ఫస్ట్ ఊపిరి బిగలు పట్టేయాలంట, తాగేయాలంట. తాగేసి ఊపిరి అప్పుడే వదలకూడదంట. పచ్చడి తీసుకుని నాకాలంట, తాగేది అనాలంట. ఇప్పుడు నీకు మందు వాసన తెలీదు, మందేంటి విషమేనా తాగేస్తావు అంటాడు. వీడికి 8 బ్యాక్లాగ్. ఫుల్ మందు తాగడాల ఎక్స్పర్ట్ అన్నయ్య. అట్లా ఉంటుంది బ్యాడ్ హ్యాబిట్స్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ పర్లేదు. ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఫోన్ అనగానే ఈయన ఎస్ దిస్ ఇస్ ఆల్సో బ్యాడ్ హ్యాబిట్. పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ఫోన్ దీస్ డేస్. Internet is a very vast arena of different plethora porn films. భలే ఊపేవరా నువ్వు అసలు తలకే. Yeah, we do know that. What do you want to talk about that? అన్నట్టు చెప్పారు. కార్పొరేటా? Yes. సో మాకు ఫ్రెండ్ ఉన్నాడు, అప్పట్లో సీడీ బర్న్ చేసేవాళ్ళు. మీకు తెలుసా? ఎవరికి సీడీ బర్నింగ్ తెలుసు ఇక్కడ? చూసారా? తక్కువ మంది తెలుసు. మహోడు కొడుకు ఉన్నాడు, సారీ ఆడేమవుతాడు నాకు అల్లుడు ఉన్నాడు. అల్లుడు వచ్చి ఏవో మాట్లాడుతుంటే, అప్పట్లో మేము సీడీలు బర్న్ చేసేవాళ్ళంటే ఇప్పుడు కూడా బర్న్ చేయొచ్చు కదా అంటున్నాడు. అంటే కాల్చడం అనుకుంటున్నాడు ఆడు. మావాడు ఉన్నాడు, వాడి సీడీ బర్న్లో అర్థం కాదు. మీరు జోక్ చెప్పను నేను, తెలుసుకోండి. మిస్ అయిపోయారు మీరు. ఒక జనరేషన్ పోయింది. సీడీ బర్నింగ్ అంటే ఏంటో తెలియట్లేదు వీళ్ళకి. వీడు బాగా బర్న్ చేస్తాడు, రైట్ చేస్తాడు, వీడు నైస్ గుడ్ గై. అదే కాపీ పేస్ట్. ఇప్పుడంతా కాపీ పేస్ట్. ఇలా తీసుకెళ్ళి ఇలా వదలడమే అంతే. ఇంకా బాగా టెక్నాలజీ డెవలప్ అయితే అంటే వెళ్ళుద్ది, ఆ తర్వాత అంటే పడుద్ది, ఆ తర్వాత ఏముంది చూడటమే, అంత జరుగుతూ వెళ్ళిపోద్ది. నువ్వు అలా ఉంటావు ట్యాంక్లో. ఎనీవే ఈడేం చేశాడంటే సీడీ తీసుకొచ్చాడు, దాని మీద దానవీర సూరకర్ణ అని రాసినాడు. మరి ఆడు ఎంత పెద్ద యోధుడు అంటే కర్ణుడు కాదు పాపం, లోపల సీడీలో ఉన్నాడు. దానవీర సూరకర్ణ అని రాసినాడు. ఎరా కావాలా సీడీ అన్నాడు. సినిమా నేను చూడరా బాబు. అప్పట్లో పాత సినిమాలు చూసేవాడు కాదు, ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఇంటికి చూసిన తర్వాత అన్నారు మీరు. ఇంటికి వెళ్ళి దానవీర సూరకర్ణ, అది కాదు ఒరిజినల్ దానవీర సూరకర్ణ 1970s రిలీజ్, అది చూడండి అయిపోతారు నిజంగా. అప్పుడులోనే ఆ ఎఫెక్ట్స్లో మరి 4 గంటల సినిమా. ఎనీవే సో ఈ వచ్చాడు, ఇలా ఇష్ట చక్రంలో తిప్పుతూ ఉన్నాడు అందరి ముందు, తల మెరుస్తుంది. అప్పటికే 2-3 తీసుకెళ్లారు. అది టాక్ అయితే బాగుంది, సినిమా స్టోరీ కూడా బాగుంది అంటున్నారు. ఇంటర్రేషియల్ అంట. సరే ఓకే అని చెప్పి నేను తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకన్నా ముందు థియేటర్ వాడు తీసుకున్నాడు. తీసుకొని చావరా బాబు. వాడు ఇంటికి తీసుకెళ్ళి చూసి మర్చిపోయి వచ్చాడు 2వ రోజు స్కూల్కి. వాళ్ళ నాన్నమ్మ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్, భయంకరమైన ఫ్యాన్. Granny got that CD on his desk. ఇదేంటి ఇక్కడ ఉంది అనుకొని గ్రానీ సీడీ తీసుకుంది. పెట్టగానే నాచి అమెరికా, nobody does better than this. ఇదేంటి ఇంగ్లీష్లో వస్తుంది పోయింది. కరెక్ట్గా స్టోరీ స్టార్ట్ అయ్యేవాడికి ఇంటర్నేషనల్ డైరెక్ట్ సీన్లో స్టార్ట్ అవుద్దంట. అది కూడా గ్రానీ చూసింది. విచిత్రం ఏంటంటే
గ్రానీ ఎవరికి చెప్పలేదు. చూశారని చూసా కాకపోతే గ్రానీ వీడితో అలాంటి చూడకూడదురా, తప్పురా అని చెప్పి ఆడి ముందు సీడీ ఇరిసేసింది. అయితే గ్రానీ చూసింది. గాయం ఒక మధుర జ్ఞాపకం అన్నారు పెద్దలు. ఎనీవే, సో బ్యాడ్ హ్యాబిట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఆయన కూడా బ్యాడ్ హ్యాబిట్ ఫ్రెండ్స్ అంటే ఈడే. కొంతమందికి కొత్త రకమైన ఫ్రెండ్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఎందుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు. మా మమ్మీకి మార్కెట్ ఫ్రెండ్ ఉంది ఒకటి. సంత పెడుతున్నారు వెళ్దామా అంటది మా మమ్మీ. వెళ్దాం పదండి. మార్కెట్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు వీళ్ళు. ఆవిడ వచ్చింది, మా ఇంటికి వచ్చింది. వచ్చి మాట్లాడుతూ మా మమ్మీ కొన్న గుమ్మడికాయ తీసుకెళ్ళిపోయింది. భయంకరంగా తిడుతుంది దాన్ని మా మమ్మీ. ఇది తీసుకురాదురా, దాని గురించి నాకు ముందే తెలుసు, అందుకే నాతో ఫ్రెండ్షిప్ చేసింది. అంటే నీకు ఇప్పుడు 4-5 నెలల నుంచి నీతో పాటు తిరిగింది, చక్కగా నిన్ను మార్కెట్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు నీ పంప్కిన్ కోసమే ఇదంతా అంటావా అంటే లేదురా పెద్ద అంది. ఓ షిట్ అంటే మా మమ్మీ బూతులు తిట్టదు, కాకపోతే మెంటల్ది నేను మసాలా వేస్తుంటాను అనమాట. సో బూతులు బాగా ఎవరు తిడతారంటే మా ఇంట్లో ఓకే చాలా ముద్దుగా పిలుచుకుంటాడు మా డాడీ, నన్ను ముద్దుగా పిలుస్తాడు నన్ను. సో కొంతమందికి జిమ్ ఫ్రెండ్స్ ఉంటారు ఫర్ నో రీజన్. జిమ్ ఫ్రెండ్ ఏంట్రా బాబు, వాడికి వెళ్ళి ఏం చేస్తారు జిమ్. మీ కండ్లు బాగున్నాయి, మీరు కూడా. ఏంటిది, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు లిఖిత్. వాడు బాగా బీర్లు తాగేసి పొట్ట ఇలా పెంచాడు. సరే అని చెప్పి వాడు ఎలాగే నేను జిమ్లో జాయిన్ అవ్వాలి, ఏదో జిమ్ చూడరా అని ఒకటి చెప్పాడు. వాడు ఆల్రెడీ జిమ్ ఫ్రీక్. వాడు కావాలని టైట్ బట్టలు వేస్తాడు. అమ్మాయిలు ఉంటే బట్టలు పెట్టడానికి ట్రై చేస్తాడు. 2-3 గుండీలు కిందకే ఉంటాయి కానీ పైకి పెట్టుకోడాడు ఎప్పుడు. వాడు అసలు ఏంటో మీకు హిప్పోపటామస్ తెలుసా, అట్లే ఉంటాడు. అంటే టైట్గా తిరుగుతూ ఉంటాడు. ఎరా వేసుకోలేదా, నిపుల్స్ కనిపిస్తాయి ఆడికి చూస్తుంటే. ఈ అమ్మ బన్నీ వేసుకోవాలి నా కొడక అని చెప్పాను ఒకరోజు. ఎనీవే వీడు ఇంత నవ్వుతున్నాడు. అబ్బాయిల నిపుల్స్ ఏమి ప్రాబ్లం ఉండదు, అమ్మాయితో కనిపిస్తే మాత్రం ఇంటర్నెట్ సెన్సేషన్. అది ఎవరితో బాబో ఎలా చపాతీలు చేయాలని చెప్తుంది. వీడి చపాతీలు అది ఆపేసాడు, చూడడం స్టార్ట్ చేసాడు. సో జిమ్ ఫ్రెండ్స్, ఈ లిఖిత్ అని ఒకడు ఉన్నాడు. పొద్దున్నే 5:30కి ఇంటి లేపి తీసుకెళ్ళిపోతాడు. పట్ట కొట్టి తీసుకెళ్తాడు. ఆడైనా ఆమె జిమ్కి వెళ్తున్నావు కదరా ఏంటర్ తగ్గట్లేదంటే, ఆడు వీడియోలు తీయడానికి వెళ్తున్నారా నేను. వాడు జిమ్కి వెళ్తాడంట, టైం ల్యాబ్స్ తీస్తూ వీడియోలు చేయాలంట వాడికి. వీడికి 500 ఎత్తాడంట రోజు. అది సర్లే అలారంలో పనికొస్తున్నాడు కదా నేను వెళ్తున్నా అన్నాడు వీడు. జిమ్ ఫ్రెండ్స్ ఫర్ నో రీజన్. మీకు ఇలాంటి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరికైనా? ఏంటి స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్, జిమ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, అమ్మాయి అబ్బాయా? అయ్యని ఎందుకులే మరి, అందరూ ఉంటారు. ఓకే వెరీ నైస్. అయితే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి మనం కూడా. నోట్ ఇట్. ఓకే, అమ్మాయిలు పరిచయం అవుతారు జిమ్కి వెళ్తే. నేను వెళ్తే చూడడం కూడా చూడు, ఎందుకంటే మన షర్ట్ ఎప్పగానే అర్థమైపోద్ది. బూస్ట్ తాగకపోతే ఇలాగే తయారవుతారు. ముఖ్య ఘట్టానికి వచ్చాం, సమయం దగ్గర పడింది. బెస్టీస్ నెక్స్ట్. నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. సో ఈ అమ్మాయి బెస్టీస్ వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్కి తక్కువ, లవర్స్కి ఎక్కువలా బిహేవ్ చేస్తారు. ఫ్రెండ్స్కి ఎక్కువ, లవర్స్ తక్కువ కాదు, లవర్స్ కన్నా ఎక్కువ వీళ్ళు, అన్నిటికన్నా బాగా. కొంతమంది బెస్టీస్ని చూశాను నేను. మొన్న సాయి గడ్ అని వాడు ఉన్నాడు మాకు. సాయి అందరికీ ఉంటుంది. వీడు సాయి కాదు, వీడికి అసాయి.
వీడి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి కొంచెం బాగుంది చూడడానికి, నీట్గా. ఎప్పుడు చూడలేదే పిల్లని మనం వీడితో, ఎవర్రా అన్న అంటే అబ్బాయి అన్నాడు అనుకో సెటప్పా అని అర్థం. అదే ఎవర్రా అని అడిగితే లవరా అని అర్థం. అంటే బెస్టీరా అన్నాడు. అమ్మని అమ్మ, నేను నీ ఫ్రెండ్ని, నాకు బెస్టీ జాతి అంతా నీచమైన జాతి అని అప్పుడు తెలిసింది నాకు. ఆ అమ్మాయి పాపం ఇలాంటి టాప్ వేసుకుంది, కొంచెం లైట్గా నేవల్ కనిపిస్తుంది అనమాట. వీడు అది ఇది మాట్లాడుతూ బొడ్లో వేయలేట్టాడు. నాకు నేను ఎక్కడున్నా, నా రాజ్యం ఏది, నా గుర్రాలేవి, ఈడేదెట్టడం ఏంటి, అది ఎట్టించుకోవడం ఏంటి, నేను ఇదంతా ఎందుకు చూస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. చాలా డీప్ ఉంది అంటున్నాడు వీడు. ఆ పిల్ల కూడా ఐమ్ టిక్లిష్ అంటున్నా. స్కోప్ ఇచ్చింది కాబట్టి బొడ్లో వేయలేటట్టు లేదు, ఉండి వేడుతుంది. బుర్రా బుద్ధి ఉండద్దు, పక్కనే నాకు చెట్టంత మనిషిని. ఇంజనీరింగ్ టైంలో నేను 2 బెస్టీలు చూసా. నాకు అప్పుడే అర్థమైంది ఈ అమ్మాయి లేదా తేడాగా ఉన్నారా అని. జోక్ చెప్పలేదు కదా బ్రో, ఇంకా లాస్ట్ జోక్ ఇంకా అవుతున్నా. వెరీ నైస్. బొడ్లో తర్వాత దేనికి రైమ్ అవుద్దని ఆలోచించు, బాగోదు. సరే అయితే వీళ్ళిద్దరూ కూర్చున్నారు. దీనికి లవర్ ఉన్నాడు, ఆడికి 2-3 ఉన్నారు. వాడు జగజ్జంత్రి, పెద్ద కంత్రి ఆడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? యాజ్ ఇట్ ఈస్ పారాఫ్రేమింగ్, అసలు ఏం మార్చట్లా వీడు. ఇప్పుడు అమ్మాయిలకి ABCD ఈ కప్స్ ఉంటాయి కదా, దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. వీడికి ఎందుకు, వీడికి లేవు కదా, వీడికి లేవు, వీడు వేసుకోడు. వీడి కప్స్ గురించి ఎందుకు, వరల్డ్ కప్ గురించి మాట్లాడు, నిన్నెవడొద్దు అంటున్నాడు. కొత్తగా వాడికి బ్రేకప్ అయింది, దాని గురించి మాట్లాడు. ఈ ABCD కప్స్ ఏంటి, ఎందుకు నీకు? ఆ పిల్ల చెప్పడం స్టార్ట్ చేసింది. ఏదో చెప్పింది గురు, నాకు మర్చిపోయాను అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు నాకు. సైజ్ బట్టి ముందుగా ఏదో చెప్పింది, తేడా ఉంటుంది, మన సబ్జెక్ట్ కాదు. ఈడు అంతటితో ఆగాడా? వై డిక్స్ గెట్ ఎరెక్టెడ్ అన్నాడు. దానికి ఎందుకండి, అవసరం లేదు. అది చెప్పా ప్లీజ్ కదారా బాబు. వాడేమో బ్లడ్ ఫ్లో వెళ్ళి అది అలాగా లెగ్స్, అందుకని యూ కెన్ సీ ద వెయిన్స్. రే దీన్ని చూస్తే లేవుతుంది అని చెప్పచ్చు కదరా బాబు డైరెక్ట్గా. నువ్వు ఇన్ని వంకలు తిరిగి, వీడేమో సెక్స్ మాటలు మాట్లాడతాడు, దాంతో వాడేమో డైరెక్ట్గా ఏలు బొడ్లో పెట్టేస్తాడు. ఏంటి బెస్టీ జాతి నాకు అర్థం. అంటే ఆ బొడ్లో ఏడుతూ తప్ప అని చెప్పి నువ్వు వచ్చావు అనుకో, నేనేం చేయలేను. బాగా చూడ్డానికి అసహ్యంగా ఉంది, నువ్వు చెయ్యి. ఇక్కడ కాదు, చెయ్యండి ఎక్కడైనా వేయించుకోనండి. ఇలాంటి వాడు అదో బెస్టీ వ్యాపారం. చెప్పండి మీకు తగిలేరా ఇలాంటి వాళ్ళు బెస్టీస్? మా ఆఫీస్లో 2 ఉన్నారు, వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే అందరూ పక్క వెళ్ళిపోతారు. బూతు పురాణం మాట్లాడుకుంటారు, అందరు రంక వ్యాపారాలు, ఏది ఎలా జరుగుద్ది క్లియర్గా. దానికన్నా పాన్ ఫిలిం చాలా పవిత్రంగా కనిపిస్తూ ఉంటుంది దాన విరసవుల కన్నా. సో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటారు. మీలో ఎంతమందికి ఆన్లైన్లో ఓ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో జస్ట్ నేను మాట్లాడతాను, అమ్మాయినా అబ్బాయినా, కానీ వాళ్ళు నేను ఎప్పుడు కలవలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు నేనే ఉన్నామేమో, ఓకే. వీళ్ళు కొంచెం రేర్ అనమాట. ఆన్లైన్లో అలా ఉన్నారా లేరా, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అర్థం కాదు. జో అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, ఒక అమ్మాయి. ఆన్లైన్లో నేనేదో ఒక కామెంట్ చేశాను, ఆ కామెంట్ లైక్ కొట్టింది ఆ పిల్ల. మన అంటే ఫాలో కొట్టేస్తాను కదా, 50 లేకుండా ఫాస్ట్ ఫాలో కొట్టేసాను. ఆ అమ్మాయి ప్రైవేట్ అకౌంట్ యాక్సెప్ట్ చేసింది, ఫొటోస్ బాగున్నాయి. తర్వాత చాట్ చేయడం మొదలుపెట్టాం, చాలా కాలం చాట్ చేసాం.
కానీ ఇప్పుడు వరకు కలలేదు. రీసెంట్గా చాట్ హిస్టరీ ఒకరు చూడటం జరిగింది. తర్వాత బ్లాక్ చేస్తారన్నమాట అమ్మాయిని. అంటే చేయమంది ఈ పిల్ల, కొంచెం దూరంగా ఉండి ఆ పిల్ల కొంచెం చేయాల్సి వచ్చింది. బట్ ఐ మిస్ హర్. నాకు ఒకటి తగిలాడు. వాళ్ళ నాన్న పాపం ఆటో తోలుకుంటూ ఉంటాడు. వీడు మాత్రం చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. మంచి మంచి బైక్లో తిరుగుతూ ఉంటాడు, సెల్ ఫోన్ వాడతాడు, యాపిల్. వీడి కథ వేరు. ఏం చేస్తావు నువ్వు అన్న. ఆన్లైన్ ఫిషింగ్ అన్నాడు. అమ్మని అమ్మ, ఆన్లైన్లో చేపలు అమ్మేస్తున్నావా? కాదురా, PISH అది వేరు, ఆన్లైన్ ఫిషింగ్ సాఫ్ట్వేర్, ఫిషింగ్ చేస్తూ ఉంటాను. అంటే ఏం చేస్తావురా అని అడిగా. వీడికి 5-6 అకౌంట్లు ఉన్నాయంట, అమ్మాయి అకౌంట్. బాగా ఆదురతగా ఉంటారు కదా 40+ అంకుల్స్, వాడే వీడి టార్గెట్. పుల్లిచ్చాడే. ఇంటర్నెట్లో ఫోటోలు తీసి అలా పంపిస్తారంట. వాళ్ళు డబ్బులు పంపిస్తారండి వీడికి. వీడికి సిగ్గేమనిపించదురా అంటే, ఎందుకు సిగ్గు? కూసేపు మనం నిజంగా అమ్మాయి అనుకోవాలి. ఏమరా అయిపోయేలాగున్నా భయవేత్తం నుంచి చూస్తా. ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి. ఆన్లైన్ ఫ్రెండ్స్ని నమ్మడం అంత ఏది ఉండదు. అది బ్రో ఎలా తెలుసు? అదే వర్డ్, సేమ్ వర్డ్ బ్రో బ్రెయిన్లో ఉంది. వద్దా చెప్పద్దా? ఓకే, అంత ఎవరు ఉండరు. నెక్స్ట్ కేటగిరీ ఫారెన్ ఫ్రెండ్స్. గ్యాంగ్లో వాడు వెళ్ళిపోతాడు అక్కడికి. అరే చూడరా ఎలా ఉందో ఇక్కడ. అర్ధరాత్రి ఫోన్ చేశాడు నాకు వాడు. ఆడికి పగలే అక్కడ, ఇక్కడ అర్ధరాత్రి. చూస్తావు వ్యూ చాలా బాగుంది అంట. నాకు అసలే నిద్ర వస్తుంది అదే టైంకి. వీడు ఓపెన్ చేసి జలపాతాలు చూపిస్తున్నాడు నాకు అక్కడ. ఎందుకు రా నిద్రపోరా? వాడు రీసెంట్గా వచ్చాడు. వచ్చి ఏంటా అది ఏదో కొంటున్నాం, ఎంత అంటే 150 రూపీస్ అన్నాడు. వీడు $150 సారీ 150 రూపీస్. ఓవర్ యాక్షన్ వీడు. ఏమన్నా డాలర్స్ అంటాడు వీడు. అరే నా దగ్గర డాలర్స్, సారీ రూపీస్ లేవురా అంటాడు. చాలా ఓవర్ యాక్షన్ వీడు. రాగానే నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళా. అరే కారు తీస్తావా? ఆడిక్కడ లారీలు కూడా తీసేవాడు. కారు చేస్తాడు. వద్దురా, అక్కడ అలవాటు అయిపోయిన తర్వాత ఇక్కడ తీయడం నువ్వుది. ఓ ఏంటి ఇంత నాయిస్ పొల్యూషన్ ఉంది? మామూలు పొల్యూషన్కి దిక్కులేదు అక్కడ. ఉప్పల వైపు వెళ్తుంటే ఫుల్ ఏంటది మట్టి, ఆ గటకేస్తారు రోడ్ అంతా. ఎవడు మాట్లాడలేదు దాని గురించి. ఇక్కడ నాయిస్ పొల్యూషన్ ఎక్కువైపోయింది అంట. ఇక్కడ హార్న్ ఎందుకు కొడతారా అంట. ఆడ కొట్టరా అంటే కొట్టరా. యూ థింక్ దే హార్న్? నో దే డోంట్. మన అమ్మ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు వీడు. ఐమ్ ఫ్లాబగాస్టెడ్ అంటాడు. అనవసరం కదా, ఆశ్చర్యపోయాను. సింపుల్. ఫ్లాబగాస్టెడ్, రబ్బర్ గ్యాస్టెడ్ అవసరమా? లేదు, అవసరం లేదు అసలు. బొమ్మ క్లాట్ అంటాడు. అడిగి ఏంటి అక్కడ 4 పదాలు నేర్చుకున్నాడు నేను. ఆ కొడుకు ఇక్కడికి వచ్చాయి వాడాలిగా, మరి తెలియాలిగా జనాలకి. మీరు ఇంకా ఇవే వాడుతున్నారు ఏం చూసినా. ఇప్పుడు గ్లాస్ చూసినాడు, మీరు ఇంకా ఇదే వాడుతున్నారా అడిగాడు. సర్లే అని వెళ్ళరా అన్న మా ఇంట్లోని. టిష్యూస్ అలవాటు అయిపోయిందిరా. ఇక్కడ కడుక్కోవాలి కదా, టిష్యూస్ అలవాటు అయిపోయాయండి వీడికి. మీ చెయ్యి మీద అంటింది, సపోజ్ కడుక్కుంటారా, ఇలా తుడుచుకొని వెళ్ళిపోతారా? రాడేంటి టిష్యూస్ అలవాటు అయిపోయినాయి అంటాడు. తుడుచుకోవడం అలవాటు అయిపోయింది అడిగి. ఫారెన్ ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు ఊరకనే సరదాగా. ఆడికి అక్కడ బాగా బాత్రూమ్లు కడిగి, పెట్రోల్ బంకుల్లో పనిచేసి, ఫుడ్లు డెలివరీ చేసి అని అది అయిపోయి మనకు ఫోన్ చేస్తాడు. మన ముందు మాత్రం వీడు లండన్ డ్రై జిన్ తాగుతూ ఉంటాడు, బాంబే సఫైర్. మీకు దొరుకుద్దా అంట. ఎందుకు దొరకదురా ఎర్రిపుగా, దొరుకుద్దా అంట. వీడు నాకు మాట్లాడాడు. ఇక్కడ ఓసీ తాగుతాడు సరదాగా. వాడు అక్కడికి వెళ్ళి బాంబే డ్రై జిన్ తాగుతూ చేర్స్ రా అంటాడు.
సర్లేదాగా ఓవర్ యాక్టింగ్. నెక్స్ట్ కేటగిరీ అప్పు ఫ్రెండ్. ఓన్లీ నీకు డబ్బులు అవసరం అయితే ఈ నెంబర్ గుర్తొస్తుంది నీకు. నా కొత్త తగిలింది ఎంత ఇవ్వాలి నీకు అన్న, నా కళ్ళ ముందు ఆడు 4-5 సార్లు అడిగాడు డబ్బులు. అదే కాలేజ్ కదా, ఓసారి 1000, ఓసారి 2000, ఓసారి 5000 అని ఇస్తా ఉంది. అసలు మొత్తం వీడు ఎంత ఇవ్వాలి నీకు? ఫోన్ తీసి చూపించేస్తుంది, అంటే ఇచ్చిన సారే రాసుకుంటుంది. ఇది చెట్టా చూపించింది 38,000 ఇవ్వాలి నిడుగు దానికి. 38,000 ఇస్తుంది. ఆడు అడుగుతున్నాడు. అప్పు ఫ్రెండ్స్ ఎవడున్నాడు నాకు ఫోన్ చేస్తాడు, రా బాగున్నావా అంటాడు. బాగున్నారా, అమ్మ నాన్న బాగున్నారా, 5,000 ఉంటాయి. అదే అడగచ్చు కదా ఫస్ట్. బాగున్నావా, అమ్మ నాన్న బాగున్నారా, ఏం చేస్తున్నాం, అంతా ఓకేనా, 5,000. ఎప్పుడైనా 5,000 అడుగుతాడు. తక్కువడో ఎక్కువడో. ఎందుకురా అంటే ఇచ్చేస్తారా మళ్ళీ అంటే చెప్పడు. ఎందుకు కూడా చెప్పడు, ఇచ్చేస్తారు. అలా నేను ఒకసారి ఇచ్చాడు, ఇవ్వలా, అందుకని ఇంకోసారి పట్టలేదు. అప్పు ఫ్రెండ్స్ జస్ట్ ఊరికే ఫ్రెండ్షిప్ ఉంది కదా డబ్బులు అడిగేస్తారు. మావాడు ఉన్నాడు, తాగుదాం రారా అని తీసుకెళ్ళాడు. తాగిస్తున్నాడు, తాగుతున్నాం. 3,000 బిల్లు అయింది. ఎప్పుడే ఫోన్ కాల్ వస్తుంది, ఆగరని దిగేసాడు. అందరం మొక్కలు చూసుకున్నాం మేము. అందులో ఇద్దరు తెలియదు నాకు అసలు. నా కొడుకు నేనెంత కట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు ఫోన్ చేస్తాడంటే బిజీ అని వస్తుంది. నిజంగానే ఫోన్ వచ్చింది. ఇప్పుడు వీడు వస్తాడా రాడా, మేమే కట్టేయాలా, కడితే ఒక్కొక్కటి ఎంత కట్టాలి, ఎవడెంత తాగాడో తెలియదు. 4 పిక్చర్లు కనిపిస్తున్నాయి అక్కడ, అర్థం కావట్లా. సో అప్పు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. అది ఇద్దరు కలిసి సంకనైపోండి, డబ్బులు మధ్యలోకి తీసుకురావద్దు. నెక్స్ట్ కేటగిరీ రిచ్ ఫ్రెండ్. అసలు అప్పు ఇచ్చే ఫ్రెండ్ వేరు, రిచ్ ఫ్రెండ్ వేరు. రిచ్ ఫ్రెండ్లో కూడా ఏతులు దింగోడు వేరు. వీళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఇప్పుడు రిచ్ ఫ్రెండ్ గురించి మాట్లాడదాం. వీడి బాధలు కొత్తగా ఉంటాయి, ఎవరికి లేని ఉంటాయి. కారు వేసుకొని వస్తాడు, కూర్చుంటాం, ఏసీ వేసుకొని వెళ్తూ ఉంటాం. ఈ కారు బాగాలేదురా అంటాడు. కారే లేదు మా వాడికి. వాడేమో అలా చూస్తూ ఉంటాడు. ఈ కారు ఇచ్చేసి ఏదైనా కొత్త కారు తీసుకోవాలి. మా డాడీ మా కారు తీసుకెళ్ళిపోయాడు రా. వీడికి ఆల్రెడీ 2-3 కార్లు ఉన్నాయి ఇంట్లో. వీడి బాధలు వెంటంటే ఈ అమ్మ మనం ఎందుకు బతుకున్నాం అనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు గొడవ పెట్టేసుకుంటున్నాడు, అల్లం చట్నీ బాగాలేదని. రోడ్ సైడ్ వాడు ఈ అల్లం చట్నీ బాగాలేదు, డోంట్ ఈట్రా అంటున్నాడు. మట్ట మేము ఆల్రెడీ పే చేస్తాం వాడికి 250. డోంట్ ఈట్రా, బాగోపోయినా తింటాం మేము. డోంట్ ఈట్రా అంట. సో ఈ రిచ్ ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏదో పుట్టుద్ది మైండ్లో. వెళ్దామా పార్క్కి వెళ్దామా, పార్క్ అంటే మన గ్రీన్ పార్క్ అనుకుంటాం, ఇలాగా హోటల్ పార్క్ వెళ్దామా అంటే. వీడు మావాడవుడు మంచి స్నూకర్ టేబుల్స్ లేవురా ఇక్కడ అంట. అది ప్రాబ్లం. స్నూకర్ టేబుల్స్ లేకపోవడం ఇది ప్రాబ్లం. మేము తాటి మట్టంతో క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి స్నూకర్ టేబుల్స్ లేవు, వాట్ షుడ్ వి డు అంటాడు. అడుగుడు అన్నాం. రిచ్ ఫ్రెండ్స్ తర్వాత పిచ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇడుకో పిచ్చి ఉంటుంది, ఆ పిచ్ అందరి మీద రుద్దేస్తూ ఉంటాడు. సినిమాకి వెళ్దాంరా, సినిమా పిచ్చోడు వీడు. రే క్రికెట్ చూడాలరా అంటాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, క్రికెట్ అంటే చాలు విరాట్ కోహ్లీ షర్ట్ వేస్తాడు ఫర్ నో రీజన్. 18 అంకె కనిపించాల్సిందే, అది వేసుకొని చూస్తాడు.
నిన్న క్రికెట్ చూస్తున్నాం మేము. ఎక్కింది నిన్న క్రికెట్ చూస్తున్నాం. క్రికెట్ చూస్తుంటే అప్పటికి హోప్స్ పోయాయి మధ్యలో. చాలా అమ్మ దెబ్బ అయిపోయామరా, 2 వికెట్లు పడగానే అన్నారు సౌత్ ఆఫ్రికావి. ఆ తర్వాత పడట్లేదు. కాటేరమ్మ మనవడు వాడు అసలు ఆడతానే ఉన్నాడు, ఇదిలేస్తున్నాడు. సరే అని చెప్పి ఈ మధ్యలో గ్యాప్లో నేను బాల్కనీలో ఇలా అడుగు పెట్టి బయటికి వెళ్ళా. ఫట్ వికెట్ పడింది. హైలైట్ రాదు, అలాగే ఉండిపోవాలండి. ఉండిపోయాను అంటే నేను ఇది కూడా లేదు అక్కడ, షేక్ అవుతున్నాను. అలాగే ఉండు 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 ఏంట్రా అనేది జరిగా 6 పడిపోయింది. తవాలు తిట్టారు నన్ను. వీళ్ళందరూ కూర్చొని చక్కగా హాల్లో టీవీలో చక్కగా తింటూ చూస్తున్నారు. నేను బాల్కనీలోనే పెట్టేశాను. ఇంకా నువ్వు లోపలికి రావద్దు. నేను బాల్కనీలో చూస్తున్నాను. సార్ ఎక్స్క్యూజ్ మీ, మా వాళ్ళు హాట్స్టార్లో చూస్తున్నారు. లైవ్ 0.5 seconds ఫాస్ట్ ఉంటుంది అనమాట, తెలుసు కదా. ఏళ్ళకన్నా ముందు నాకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే అరుపులు బయట అదే 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 అలా సౌండ్స్ అనమాట. సో ఈ సౌండ్స్ బట్టి లోపలికి రావడం. ఎలా ఉందంటే అరే నువ్వు బయటికి వెళ్ళా బాబు, అప్పుడు వాళ్ళు కొట్టడం. నేనే నడిపించినట్టు కూసేపు అక్కడ నేను మెస్ అయ్యేలాగా ఫీల్ అయ్యాను అక్కడ. క్రికెట్ పిచ్చి. పొద్దున్నే 4 AM చూసేయాలి కల్కి. ఫ్యాన్స్ షో 4 గంటలకు చూసేస్తావు నువ్వు. నేను 4 గంటలకు పడుకుంటా కష్టపడితే. పొర్లి 4 గంటలకి వెళ్ళిపోయి సినిమా చూసేయాలి కల్కి. లేదా సులకే తెగిపోయినంత ఫీలింగ్ ఇస్తుంది. చూడాల్సిందే అంతే. లోపలికి వెళ్ళి గొంతు చినిగిపోద్ది. బాయ్ సినిమా ఎలా ఉంది కాదు, ఎలా ఉంది బాగాలేదా, అంత నీరసంగా అన్నాడు. గొంతు పోయింది అంటే గొంతు పోదా మరి. అలాను 10 సార్లు పోద్ది, ఇందులో ఏముండదు. ఇంకా గయా పిచ్చి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి సైకో ఫ్రెండ్స్ తెలుసు? ఎవరు వెళ్ళారా? భయపడుతున్నారు చూడు. భయపడతారు, ఎందుకంటే వాడు మన దగ్గరే ఉండొచ్చు. వీడి సైకో అంటామని చెప్పి ఎంత సైకో ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. నా వాడు దగ్గరేడు. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఒకడిని లాగి పెట్టి కొట్టాడు. ఎవడైతే కొట్టించుకున్నాడో వాడు కొంచెం బలహీనుడు. ఆడేం చేశాడు, వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. నన్ను కొట్టారా అని. వాడు అర్జున్ రెడ్డి రేంజ్లో అని చెప్పి స్ప్లెండర్ బైక్ వేసుకొని వచ్చాడు. బైక్ వేసుకొని వచ్చి అటు దించాడు. ఎవడరాని కొట్టింది అంటే ఓ 10 మందిని చూపించాడు. వీడు అందరి ముందు కత్తి తీశాడు. తీసి కసాక మన కోసం ఈడిచే కోసుకున్నాడు. నా రక్తం మీద ఒట్టు, వీడిని ఎవడైతే కొట్టాడో ఆడు ఈ రోజు అయిపోయాడు రా అని రక్తం కారిపోతుంటే వాళ్ళందరూ కలిసి ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళారు. సైకో నా కొడుకు, సైకో ఫ్రెండ్స్. ఏంటి వీడికి ఏమనుకుంటాడంటే సలార్ సినిమాలో పవర్ స్టార్ అనుకుంటాడు. అంటే ఆ హై కోసం ఈ ఎలక్ట్రిసిటీ పోల్ ఏదైనా పట్టేసుకుంటాడు వీడు. వీడి ఇష్టం. సైకో ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి మనం. వాళ్ళని హర్ట్ చేయకూడదు. అలాగని వాళ్ళకి ఎక్కువ లీనియన్స్ కూడా ఇవ్వకూడదు. నీ జీవితం సంగనే అయిపోద్ది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీళ్ళు ఎలా అంటే పిన్ను పీకిన ల్యాండ్ మైన్ మీద నుంచున్నట్టు. నువ్వు మామూలుగా స్థిరంగా ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ పీస్ అయిపోతావు. సో సైకో ఫ్రెండ్స్తో జాగ్రత్త. కమింగ్ అప్, ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి ఫ్రెండ్ మీ జీవితంలో ఉంటాడు, ఉంటూనే ఉంటాడు.
ఈడి లేదు ఇక ఈడి నో వన్ కెన్ స్టాప్ హిమ్ ఆర్ హర్. సొల్లు ఫ్రెండ్. ఈడు నోరు తెరిస్తే సొల్లే చెప్తాడు. అబద్ధాల పుట్ట. నాకోడు తగిలాడు చిన్నప్పుడు. ఒరే మా మేడ మీద తెల్లకాకి వాలిందిరా అన్నాడు. తెల్లకాకి ఈడి మేడ మీదకి ఎందుకు వచ్చింది? ఈడింటికి మా ఇంటికి మహా అయితే ఒక 5 కిలోమీటర్ల తేడా ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదు. ఈడి మీది ఎందుకు వచ్చింది మేడ? ఒరే నేను మనిషి సైజ్ గెద్దం చూసారా అంటాడు. గెద్ద గుడ్డి చేస్తే గుద్దులు కూడా పెడేస్తుంది. తబాడీడు సొల్ ఇల్లు చెప్పమంటే సింగపూర్ సైకిల్ తొక్కుంటూ సింగపూర్ వెళ్ళిపోయాను అంటాడు. సొల్లు వినేవాడు ఉంటే పంది పురాణం చెప్పింది అన్నట్టు వీడు చెప్తాడు ఏదైనా కథ. ఇంకోటి తగిలేండి నాకు. అరే యాక్చువల్లీ అంటే డ్రింకింగ్ చేస్తున్నప్పుడు ఆడు చెప్తున్నాడు, ఏల్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక 10,000 పీపుల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. దోస్ హూ డ్రింక్ 1 or 2 beers డైలీ దే లివ్ లాంగ్ అంటారా అన్నాడు. ఆ రోజు మేము 4-5 తాగాం. వీడు చెప్పాడు కదా. తర్వాత ఇది ఏలో గీలో అన్నాడు కొట్టి చూస్తే వాళ్ళు ఏం అలాంటివి చేయలేదు రీసెర్చ్. అంటే వీడు తాగడానికి రీసెర్చ్ని బలి చేస్తాడు. వీడు సైంటిస్ట్ మేడం ఏల్ యూనివర్సిటీ తాగడానికి జస్ట్ సొల్లు కబుర్లు చెప్పాలంటే ఫస్ట్ ఉంటాడు వీడు. వీడికి ఆపోజిట్ గాసిప్. అబ్బాయిలు చాలా తక్కువ అండి గాసిప్. అమ్మాయిలు చెప్పే ఆ ముందు ప్రిపరేషన్ ఉంటుంది. చెప్పే అని వీళ్ళు ఈ గాసిప్ గ్యాంగ్ ఎలా ఉంటుందంటే నీకు తెలుసా అని స్టార్ట్ చేస్తారు. తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు ఒకటి చెప్పరా స్టార్ట్ చేస్తాడు. వద్దనే చెప్తాడు. ఒకటి కాదు 100 చెప్తాడు వదిలితే. ఇది విన్నావా? ఏది? ఎందుకు వినాలి? అరే బ్రేకప్ అయిపోయిందండి తెలుసా వాడికి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఆయన బాధపడితే నువ్వు వెళ్ళు, నువ్వు వేసుకో ఆడితో. బ్రేకప్ అయిపోయిందని ఏదో ఒకటి చెప్పాలి. వీడి గురించి చెప్పుకోడు. నేను పూని అని చెప్పుకోడు. చెప్పడు కూడా చెప్పడు. మనం ఏమనుకుంటే అది. ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే పెద్దయి థంబ్నెయిల్స్కి రాస్తారు కదా, ఇది చూస్తే షాక్ అవుతారు. ఆ హీరోయిన్ అప్పుడే ఇప్పేసింది. ఏమి ఇప్పేసిందిరా అంటే షూస్. లోపల ఏముండదు, వచ్చు మంట ఏముండదు ఆడ. వీడు మాత్రం ఇంత చేస్తాడు అదండి. గాసిప్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కేటగిరీ ఎవరంటే సెంటిమెంట్ ఫ్రెండ్స్. చాలామందిని చూశాను నేను నా జీవితంలో. చిరాదింగేవాళ్ళు. వీడి సెంటిమెంట్ ఏంటంటే ఆ రోజు గ్రీన్ పెన్ తీసుకొస్తాడు ఎగ్జామ్ అప్పుడు. గ్రీన్ పెన్ ఎవరు వాడతారండి? టీచర్లు కూడా వాడకూడదు. గజిటెడ్ లెవెల్ వాడాలి. యూపీఎస్సీ వెంటనే వాడుతురు కానీ మీరు కూడా వాడతారు. వీడి గ్రీన్ పెన్ తీసుకు. ఎందుకురా గ్రీన్ పెన్ అంటే కలిసి వచ్చిందిరా. ఎవడికి? వీడికంట. ఎందుకు? వాడికి మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు గ్రీన్ పెన్ కావాలంట. పెన్ ఏం చేస్తుందంటే నువ్వు కదా రాయాల్సిందే. పెన్ దాంతో రాస్తే కొడేయగలరు. గ్రీన్ పెన్ తీసుకొని వస్తాడు వీడు. ఇంకోటి ఉన్నాడు నాకు, వాడు బాబా భక్తుడు. గురువారం బూతులు మాట్లాడాడు. మిగతా రోజులు ఎంతమంది తగ్గిస్తాడు మామూలు. గురువారం మాత్రం సరే. వీడికి ఒక తీట హూక్ ఉన్నాడు వాడి ఫ్రెండ్. ఆడితో బూతులు మాట్లాడచ్చు వీడి కాన్సెప్ట్. ఆ రోజు ఎరా వస్తావా అన్నాడు. ఎక్కడికి అన్నాడు అనుకో. వాడి గురువు అని. ఎక్కడికి? వెళ్దామా అంటాడు. ఎక్కడికి అంటే ఆడికి ఎంత కోపం వస్తుంది అంటే బాబా అనుకొని సైలెంట్ అయిపోవడం. వీడు సెంటిమెంట్స్.
ఎక్కడ లేని సెంటిమెంట్స్. మా గానాలలో ఉన్నాడు నిన్న ఆయన ఏంటది చికెన్ తినడు. పక్కన రోహిత్ అని కూడా ఉన్నాడు, అలా నువ్వు బాగా 12 అవగానే తిందాం అంటాడు. సెంటిమెంట్స్ ఏం చేయలేవు. మా అన్న ఉన్నాడు, విరాట్ కోహ్లీ కప్పు గెలవాలని చెప్పి 18 వీక్స్ హనుమంతుడికి ఏదో ఏంటన్నా అంటే ఏం తినను ఏదో చెప్పాడు. హనుమంతుడు హట్ అయ్యాడు, ఈ అమ్మ నేను ఇంత ఫుడ్ సృష్టిస్తుంటే నువ్వు తినకుండా ఎక్స్ట్రా తిన్నా అని చెప్పి విరాట్ కోహ్లీని ఈ కప్పు వచ్చిందిలే మనోడికి. నెక్స్ట్ వచ్చేసి కెమెరా ఫ్రెండ్. ఈ పిచ్చిపోగోడికి డిఎస్ఎల్ఆర్ ఏదో ఉంటుంది, అందుకని గుంట్లంతా వెనకాల పడుతూ ఉంటాడు. వెనకాల ఎందుకు పడుతున్నాడంటే ఇటు కెమెరా కోసం. వాడేమనుకోండి అమ్మ గుంట్లంతా నాగే పడుతున్నాను అనుకుంటే ఈయన అసలు ఆపలేవు. ఈ కెమెరా ఫ్రెండ్స్లో ఇంకోడు ఉన్నాడు మా గ్యాంగ్లో, ఎప్పుడు చూడు మా గ్యాంగ్లో ఆడికే కెమెరా వేస్తారు, ఆడే ఫోటోలు తీయాలి. వాడేమనుకుంటాడంటే మంచి ఫోటోగ్రాఫర్ అనుకుంటాడు వాడు. ఒకరోజు ఈయన అడిగా, ఎందుకురా మనం ఆడికే వేస్తున్నాం, పద్దాకపోతే ఆడి మొహం మొదలాగా ఉంటే కెమెరాలో బాగోదు ఫోటోలు, అందుకే ఆడికి ఎత్తాం మనం అన్నాడు. వాడేమో నేను గొప్ప ఫోటోగ్రాఫర్ అనుకుంటాడు, ఈడేమో ఇలా అంటున్నాడు కెమెరా. సో ఇలా రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. ఏదో గుర్తు చేయమన్నాను, గుర్తుంది. మంచి ఫ్రెండ్ ఎవడంటే నువ్వు వాడితో ఉన్నప్పుడు ఈ లోకాన్ని మర్చిపోతావు. వాడు మంచి ఫ్రెండ్. వాడు మంచోడా చెడ్డోడా ఎరుపుగానే సంబంధం లేదు. వెన్ యు ఆర్ ఫర్గెటింగ్ ద వరల్డ్ ప్రాబబ్లీ ఈజ్ గుడ్ until and unless he turns out to be a DP. That's my set, guys. Thank you.